ఈమెకు బరాబర్ అండగుంటాం, ఈ అక్కకు బరాబర్ అండగుంటాం. న్యాయం జరిగేదాకా పోరాటం ఆగది. అవసరం ఉంటే నేను చావడానికైనా సిద్ధమని చెప్తా ఉన్నది. ఆమెతో పాటు మేము కూడా నిరాహార దీక్షలో పాల్గొంటాం. అవసరం ఉంటే పాల్గొంటాం. ఈ ఎక్కడికైనా కానీ ఎక్కడికైనా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. రెండే విషయాలు తేలాలి, తప్పన చేసిందని తేలాలి, లేకపోతే జాబ్ ఉద్యోగం ఎందుకు మీకు వేసారు, ఉద్యోగంలో మీ పాత్ర లేదని, ఉద్యోగం తీసేయడంలో మీ పాత్ర లేదని తేలాలి. ఫోన్లు చేపిస్తే బెదిరిపోయి మొత్తం భయపడిపోతాం అనుకుంటారు ఏంది ఇట్లా. దయచేసి మిత్రులారా, ఈ మహిళకు అండగా నిలవండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. మన ఇంట్లో కూడా ఉన్నారు ఆడపిల్లలు, ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఇట్లనే స్పందించాలి. ఎందుకంటే అక్కడ వచ్చిన వాళ్ళు చాలామంది బీసీ సంఘ నాయకులు కానీ ఇతర నాయకులు కానీ చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు, అక్కకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా సపోర్ట్ దొరుకుతున్నది కాబట్టి వణుకు పుడుతూ ఉన్నది. నడుస్తుంది ఇక ఆగమేఘం అవుతున్నట్టు దొబ్బులు దొబ్బుతున్నాడు. ఆ దొబ్బులేదో అన్యాయం జరిగిందని రోడ్డు ఎక్కక ముందు దొబ్బితే సెట్ అయిపోవు. రోడ్డు మీద పడ్డాక ఇప్పుడు మాట్లాడితే ఏమన్నది, ఇప్పుడు నీళ్ళ ఏది చెరువు దిగి చెరువు అవతల పడ్డాక కట్టదైపోయాక నీళ్ళు పడ్డాక ఇప్పటికైనా నువ్వు అంటారా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కాదు, మాకు నమ్మకం లేదు, నమ్మకం లేకనే రోడ్ ఎక్కినామే. ఇప్పుడు జరగాల్సిందే, న్యాయం జరగాల్సిందే తప్పకుండా.